ఎన్టీఆర్ జిల్లా నందిగామ 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ జగ్గయ్యపేట ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నందిగామ ఎమ్మెల్యే మొండతోక జగన్మోహన్ రావు, ఎమ్మెల్సీ అరుణ్ కుమార్, జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు, ఆర్డీఓ రవీంద్రరావు. నందిగామ జగ్గయ్యపేట నియోజకవర్గ ప్రజల చిరకాల వాంఛైన 100 పడకల ఆసుపత్రి కలను సాకారం. రాష్ట్ర ప్రభుత్వం చొరవతో నందిగామకు 100 పడకల ఆసుపత్రిని సీఎం జగన్మోహన్ రెడ్డి ద్వారా మంజూరు చేయించి 2 నియోజకవర్గాల ప్రజల కలను సాకారం చేశారు. విజయవాడ, హైదరాబాద్ కార్పొరేట్ స్థాయి వైద్యం ఇప్పుడు 100 పడకల ఆసుపత్రిలో నందిగామలోనే పేద ప్రజలకు అంది ఉండేలా అందేలా కృషి చేశారు. పేద ప్రజలకు ఎలాంటి ఆరోగ్య సమస్య వచ్చినా 100 పడకల ఆసుపత్రిలో చికిత్సలు ఉంటాయని, అత్యాధునిక స్కానింగ్, ఎక్స్రేలు, అత్యాధునిక టెక్నాలజీతో ప్రజలకు అన్ని రకాల చికిత్సలు అందుబాటులో ఉండనున్నాయని తెలిపారు. 100 పడకల ఆసుపత్రికి 32 సెంట్ల స్థలం దారికి ఉచితంగా ఇచ్చిన చిరుమామిళ్ల చిన్నీకి సన్మానం చేసిన మొండుతోక బ్రదర్స్. తీర్మానం కేబినెట్లో మంత్రి మండలి నిర్ణయించిన నిర్ణయాల్లో తీర్మానాల్లో ఒక తీర్మానం. అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ వారి సంతకంతో నాబార్డ్ నిధులతోటి గతంలో ఎమ్మెల్యేగా చేశారుగా. ఎప్పుడైనా నాబార్డ్ తెలుసా? ఎప్పుడైనా విన్నారా నాబార్డు గురించి? నాబార్డు నిధులతోటి ఈరోజు హాస్పిటల్ నిర్మాణం జరుగుతుంది. బడ్జెట్ శాంక్షన్ అయ్యింది. మీకు జీవో అడుగుతున్నారు కదా, ఈ మీడియా వాళ్ళందరికీ కూడా జీవో పంపిస్తాను. ఇప్పుడే ఒక్కసారి ఆ జీవో చూసుకొని, హాస్పిటల్ పర్మిషన్ చూసుకొని, రైతులు హాస్పిటల్కి ఇచ్చిన రిజిస్ట్రేషన్ చూసుకొని ఈ పేపర్లన్నీ పెట్టుకోండి. ఎక్కడ పెట్టుకుంటారో మీకు ఇస్తాం. ఎందుకంటే ఈ పేపర్లో జీవోలు ఇవ్వని ఎంత అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళు జీవో లేకుండా కార్యక్రమం చేస్తారా? అసలు సెన్స్ ఉండి మాట్లాడుతున్నారా, సెన్స్ లేకుండా మాట్లాడుతున్నారా? అది ఎనీవేస్, మీ అందరికీ కూడా, జర్నలిస్ట్ అందరూ కూడా హాస్పిటల్కి సంబంధించి ప్లాన్ దగ్గర నుంచి, బడ్జెట్ దగ్గర నుంచి, జీవోల దగ్గర నుంచి, రైతుల రిజిస్ట్రేషన్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా మీకు ఇస్తాం.